వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఒకే మిక్చర్తో 3 ఫ్లేవర్స్ కుల్ఫీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా మందంగా ఉండేటువంటి గిన్నెని పెట్టుకుందాము. ఇందులో 1 లీటర్ మిల్క్ వేసుకుందాము. మిల్క్ మనకి 15 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. కింద అడుగంటకుండా అప్పుడప్పుడు ఇలాగా గరిటతో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాత మనకి మిల్క్ క్వాంటిటీ అనేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇందులో వేరొక బౌల్ తీసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఒకవేళ కార్న్ఫ్లోర్ లేనట్లయితే బీప్ పిండినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము. ఇలాగా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి మిల్క్ అనేది బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకుందాం. ఒకవేళ మిల్క్ పౌడర్ కూడా లేనట్లయితే మనం తీసుకున్నటువంటి మిల్క్ క్వాంటిటీ అనేది హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత ఇందులో 1/4 కప్పు పంచదార వేసుకుందాము. మీకు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలనిపిస్తే మరికొద్దిగా పంచదారని వేసుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగా ఇవన్నీ వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలాగా గరిటతో కలుపుతూ మనకి ఇది మిక్చర్ అనేది కొద్దిగా చిక్కగా వస్తుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. మరొక నిమిషం పాటు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 3 వేరు బౌల్స్లోకి తీసుకుందాం. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుందాము. ఫస్ట్ మనం చాక్లెట్ కుల్ఫీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ చాక్లెట్ మిశ్రమాన్ని వేసుకొని వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేస్తే మనకి చాక్లెట్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఈ మిశ్రమంలో మీరు డైరీ మిల్క్ చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇది మనకి బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది మనకి కంప్లీట్గా చల్లారాలి. ఇప్పుడు మనం పిస్తా కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు వేరే బౌల్లో ఉన్నటువంటి మిశ్రమంలోకి 2 టేబుల్ స్పూన్లు పిస్తా పౌడర్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకుందాం, గ్రీన్ కలర్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి, మనకి పిస్తా కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కేసర్ మలై కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఇంకొక బౌల్లో ఉన్నటువంటి మిశ్రమంలో 1/4 స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా సాఫ్రాన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి మలై కుల్ఫీ. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి 3 రకాల కుల్ఫీలు కూడా కంప్లీట్గా చల్లారాలి. చూడండి, ఇవి మనకి కంప్లీట్గా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లేదా ఐస్ మౌల్డ్స్లోకి వేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర మౌల్డ్స్ కానీ లేనట్లయితే టీ గ్లాసెస్లో కానీ బౌల్స్లో అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాప్ స్టిక్స్ని పెట్టుకుందాం. ఇలాగా అన్నిటికీ పెట్టుకున్న తర్వాత 6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము, లేదా ఒక రాత్రి అంతా పెట్టుకోవచ్చు. నేను ఒక నైట్ అంతా ఉంచానండి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా మౌల్డ్స్లోకి నుంచి తీసుకుందాము. ఏదైనా ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని ఇందులో ఐస్ మౌల్డ్స్ పెట్టి 1 నిమిషం తర్వాత ఇలాగ జాగ్రత్తగా తీసుకుంటే మనకి కుల్ఫీలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగే అన్నిటినీ తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి 3 ఫ్లేవర్స్ కుల్ఫీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.